SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పాలమూరులో జూన్ 2022న వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలు వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలు జూన్ 20, 21, 22 తేదీల్లో పాలమూరు జిల్లాలో జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో ఇంటింటి ప్రచారం, కరపత్రాలు, పోస్టర్ల విడుదల కార్యక్రమం నిర్వహించారు. మహాసభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, మాజీ ఎంపీ తమిళేని వీరభద్ర, ASAW జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, KVPS రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ, ఎంపీలు వెంకట్, శివదాస్ హాజరు కానున్నారు. దళిత, గిరిజన, కూలీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాసభను జయప్రదం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం బాలియానాయక్ పిలుపునిచ్చారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేబిరెడ్డి. తెలంగాణ రాష్ట్రమంతా కూడా వ్యవసాయ కూలీలు, దానికి సంబంధించినట్టు కూడా వేలాది మంది రేపు మనం శనివారం రోజు మనం మహబూబ్ నగర్లో ఉండాల్సి వస్తుంది. ఈ గ్రామంలో ప్రతి కూలీ కూడా మనం పోవాల్సి వస్తుంది. మన చట్టాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ చట్టాలు ఒక రోజు పనికి మనం పోకుండా ఈ రోజు చేస్తే ఆ చట్టాలు కూడా మనం అమలు మీద పెద్ద రాబోయే కాలంలో మనకు పని దొరికే పరిస్థితి ఉండదు. ఆ చట్టాలు తీసేస్తారు. తర్వాత మనకు ఎలాంటి పని దొరకదు, రైతులకు గిట్టుబాటు ధర కాదు. ఇప్పటికే రైతులు చాలా లాస్లో ఉన్నారు. కాబట్టి వాటిని అమలుమేట్ చేయాలంటే మీరంతా కూడా గిరిజనులు, తర్వాత మనం అడవి హక్కుల చట్టాన్ని కూడా, మన భూముల చట్టాన్ని కూడా కాపాడుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రిపుర మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాణిక్ సర్కార్ గారు, మనం ముద్దుబిడ్డ ట్రైబల్స్ ఏరియా ఆయన కూడా ఆ యొక్క కూలీల తరపు నుంచి ఆ చట్టాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కూడా, ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క మహాసభకు రావడం జరిగింది. కేంద్ర కమిటీ సభ్యుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు తమిళేని వీరభద్రం గారు, తర్వాత వివిధ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అన్ని రాష్ట్రాలకు సంబంధించినట్టు ఆయన ఈ జాతీయ కార్యదర్శి కూడా ఈ యొక్క కార్మిక వర్గాన్ని తరఫున ఆయన వస్తున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే మహాసభలకు చర్చించి భవిష్యత్ కార్యాచరణలు తీసుకొని ఈ మహాసభను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఒక ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వీరంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు మీ కూలీల చట్టాన్ని కాపాడుకోవాలని, రైతుల చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం చేశాం. మనం ఈ యొక్క మహాసభను మీరు సహకరించాలని చెప్పేసి మన కుటుంబం కూడా వెళ్ళినాం. ఈ మహాసభలకు ప్రతి ఒక్కరి ఇంటి నుంచి 500, 300, 1000 రూపాయలు ఆ రకంగా మీరు కూడా ఈ చాలామంది ఇక్కడ సాయం కూడా చేశారు. ఈ ఇటువంటి మహాసభలో భోజనంతో పాటు వాహన ఖర్చులతో పాటు మనమే సమకూర్చుకోవాలి. కాబట్టి వాటిని కూడా మనం రేపు మనమే దాన్ని చేసుకోవాలి. ఇది ఒక రాజకీయం కాదు, ఎవరో పెట్టాల్సింది కాదు, మన చట్టాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు ఆ రకంగా సహకరించి మీరు ఈ మహాసభను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ కాదు మన ఒక ఊరే కాదు, అన్ని గ్రామాల్లో ఉండే కూలీలు మన చట్టం రావాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా శనివారం రోజు మన యొక్క 10 గంటలకు మన బస్సులు అవకాశం ఉంటాయి. దానికి మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మీరందరికీ ప్రత్యేకంగా గిరిజనులు, మహిళలందరూ కూడా కోరుకుంటూ